ఇక వాళ్ళకున్న సిగ్గు శరము ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఆ రోజున టీడీపీ నుంచి టీఆర్ఎస్ జాయిన్ అయినప్పుడు ఓపెన్గా నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి టీఆర్ఎస్ జాయిన్ అవుతానని ఓపెన్గా చెప్పి నేను టీఆర్ఎస్లో పనిచేసి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి బై ఎలక్షన్స్లో గ్రేటర్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ కండ వేసుకొని 8 మంది కార్పొరేటర్ని గెలిపించాను. మరి వీళ్ళకి సిగ్గు లేకుండా శరం లేకుండా ఇంకా మేము టీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం అంత దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళు మా అసెంబ్లీలో మా 38 మందికి సీట్లు వేస్తే మా పక్కగా సీట్లు ఉన్నాయి, మరి ఒక్కరు రారు. పొద్దులు వేస్తే కాంగ్రెస్ కండవలు కప్పుకొని కాంగ్రెస్ పాట పాడి రేవంత్ రెడ్డి పాటలు పాడకుండా తిరిగేట వాళ్ళు ఇవాళ మేము ఇంకా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం అంత దుర్మార్గం. ఇంకా ప్రజలను కూడా బాధ పెట్టినట్టు లెక్క. మీకు ఓట్లు వేసిన ప్రజలు గెలిపించిన ప్రజల్ని ఇలా ఇంకా మమ్మపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరు అయితే స్పీకర్ చేశారనలా. ఆ స్పీకర్ చేసేటువంటి వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది ఇంకా దుర్మార్గమైన విషయం. ఏజీ అన్న ఆలోచన చేసుకోవాలి. మీకు ఇవాళ న్యాయస్థానము దగ్గరికి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ పోయినామని న్యాయస్థానం మొట్టకాయలు వేసిందని ఇవాళ ఇంకా మీకు సిగ్గు లేకుండా మేము టీఆర్ఎస్ కొనసాగుతున్నామని చెప్పడం అన్న దుర్మార్గ విషయం. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పార్టీ చేంజ్ అయితే రాళ్లతో చంపమన్నాడు గతంలో, మరి ఇలా వీళ్ళని ఏ రకంగా చంపాలనో మీ ముఖ్యమంత్రి చెప్పాలి. మీ ముఖ్యమంత్రి చెప్పాలి దేంతో చంపాలనో అని. మీకు సిగ్గు శరము నిజంగా ఉంటే ఎమ్మెల్యేలకు రిజైన్ చేయండి, మళ్ళీ ఎలక్షన్లకు వండి. ఒక్క పార్టీ మీటింగ్ రాకుండా పొద్దున్న లేచి కాంగ్రెస్ కండవలు వేసుకొని అది మళ్ళీ దేవుని కండవలని చెప్తారు. ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంకా మీకు నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజలే దేవుళ్ళని మీరు కోరుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అని ఒప్పుకోండి. చిన్న పిల్లలని చెప్తారు ఇలా ఏ పార్టీకి పోయి రా వీళ్ళంటే మొన్ననే కాంగ్రెస్ కండ వేసుకురు సార్ వీళ్ళ స్వార్థం కొరకు ఇలా బిజినెస్ల కొరకు అని చెప్పి చిన్న పిల్లాడు అడుగుతున్నాడు వీళ్ళు చెప్తున్నారు. ఇంకా అటువంటి వాళ్ళకి ఇలా మళ్ళీ మేము ఇంకా టీఆర్ఎస్ కొనసాగుతున్నాం అనంటే దుర్మార్గమైన విషయం. ప్రజలను మోసం చేసడం తప్ప ఇంకంతకన్నా లేదు. ప్రజా తీర్పులో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. న్యాయస్థానం మీకు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను.